సభాయ నమ. సంజయ్ కిషోరు అన్నీ బాగా చేస్తాడు, కానీ పీక మీద కత్తి పెడతాడనమాట. సరిగ్గా 5 నుంచి 6 గంటలకల్లా మీరు ఉండాలి సార్ అని. మా సినిమా వాళ్ళకి పరిస్థితి ఏమిటంటే మినిమం 6 గంటల వరకు షూటింగ్ ఉంటుంది ఎక్కడైనా సరే. అక్కడికి నుంచి ఇంటికి వెళ్ళి మొహం కడుక్కొని వచ్చేటప్పుడు 7 అవుతుంది. కానీ ఇప్పుడు 7 అయితే మొత్తం సభ అయిపోతుందని కంగారుగా వచ్చాను. మురళీమోహన్ గారు చెప్పినట్టు ఇక్కడ ఏమిటంటే బాగా మరక్కాచి చిక్కటి పాలలోంచి తోడేసి అందులోంచి తీసిన వెన్నలాగా కొంతమంది ఉన్న అద్భుతంగా ఉన్నారు. వెన్నపూసలాగా వీళ్ళు చాలు. అంతకన్నా సభ కిక్కి తీసుకో 1000 మంది ఉండక్కర్లేదండి. రసజ్ఞులైన కొంతమంది ఉన్నా చాలు. పోతే మనం మళ్ళీ పునర్వైభవానికి ఒక చారిత్రక పునర్వైభవం మనకి సంప్రాప్తి ఇచ్చింది. పరమానందమైన స్థితిలో ఉంది వాళ్ళ తెలుగు ప్రజ. అవనిగడ్డ అంటే మాకు చిన్నప్పుడు ఫస్ట్ టైం మాకు ఒక మిత్రుడు ఉండేవాడు ఆనంద్ అని. సెలవు ఉన్నప్పుడల్లా తిరుపతి పోదాం అనేవాడు. తిరుపతి అంటే ట్రైన్లో వెళ్ళడం, అందరూ మెట్లెక్కి వెళ్ళడం, పైగా మేమే వండుకోవడం. అక్కడ 10 రూపాయలు ఇస్తే గిన్నెలు ఇచ్చేవారు, బియ్యం తెచ్చుకోవడం, వంట నేనే, 4-5 వెళ్ళి దర్శనం చేసుకోవడం. వచ్చి ట్రైను ఎక్కబోతున్నాం, అవనిగడ్డలో తుఫాను. అసలు మా ట్రైన్ పెడుతుందో లేదో తెలియని పని. అలాగా అవనిగడ్డ అప్పుడు అందుకు ఫేమస్. ఆ తర్వాత తెలుగు ప్రపంచ మహాసభలు మండలి వెంకటకృష్ణారావు గారు. నా జీవితంలో ఫస్ట్ టైం మన భాష ఇంత గొప్పదని, అప్పుడు ప్రపంచవ్యాప్తంగా మన భాష మన గొప్పదని మనకు తెలియడం కాదు, యావత్ ప్రపంచానికి తెలియడానికి మండలి వెంకటకృష్ణారావు గారు ఏర్పాటు చేసిన ఆ వేదిక, జరుగుతున్న కార్యక్రమాలు చాలా అసలు ఒక సంబరంలాగా కుటుంబం కలిసి అక్కడికి వెళ్ళి నాటకాలు చూస్తూ ఉండేవాడు. అట్లాగా తెలుగుకి అంటే 2 ఉప్పెనలు, ఒకటి ఫస్ట్దైతే, రెండోది సారస్వత సాంస్కృతిక భాషా సంబంధించిన ఉప్పెనలాగా వరదలాగా వచ్చినది మండలి కృష్ణారావు గారు, వారి అబ్బాయి బుద్ధప్రసాద్ గారు. నాకు చాలా ఆత్మీయులైన, అందుకంటే ఆయన పేరు వినగానే నేను ఇంకా రెండో మాట లేకుండా ఇక్కడికి రావడం. ఒక చిన్న కథ చెప్పి, ఎందుకంటే చాలాసేపటి నుంచి పాపం ఉన్నట్టున్నారు. ఒక ఊళ్ళో ఒక వెర్రిబాగులు వాడు ఉన్నాడు. వెర్రిబాగులు వాడు అంటే తనే ఇంటలెక్చువల్ అనుకుంటాడు పాపం. వాడు కాదని అందరికీ తెలుసు, వాడికి తప్ప. వాడికి ఒక చిన్న ప్రాబ్లం ఉంది. అదేమిటంటే ఎప్పుడైనా ఈ ఉరుములు వచ్చి వర్షం వచ్చే ముందు ఉరుములు కనుక వస్తే వాడికి కంగారు పడిపోయి ఆకాశం కింద పడిపోతుందని భయం వాడికి. అలాగే పెరిగాడు చిన్నప్పటి నుంచి. కొంత ఏజ్ వచ్చాక ఒకసారి తీవ్రమైన మబ్బులు, గొడవ, ఉరుములు మురిపేటప్పటికి ఇంక వీడు పరిగెడుతున్నాడు. వస్తూనే ఉన్నాయి, చాలా తీవ్రమైంది. అడవిలోకి వెళ్ళిపోయాడు. అడవిలోకి వెళ్ళేటప్పటికి కొంచెం తగ్గాయి. చూస్తే ఒక చెట్టు కింద ఒక ముని తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు. చూస్తే తగ్గింది అప్పటికి. అప్పుడు వీడు ఆ మునితో అన్నాడు, స్వామి మీరు ఈ చెట్టు కిందకి ఎందుకు కూర్చున్నారని నాకు అర్థమైంది అన్నాడు. వాడు చూసి కళ్ళు తెరిచి, ఎవరు నాయనా నువ్వు అన్నాడు. మీరు ఈ చెట్టు కింద ఎందుకు కూర్చున్నారని నాకు అర్థమైంది, చెప్పు నాయనా అని. ఆకాశం పడితే చెట్ల మీద పడుతుంది, మీ మీద పడుతుంది, అందుకని కదా అన్నాడు. నువ్వు చాలా తెలివైన వాడివిరా, ఆకాశం ఎందుకు పడుతున్నాడు, భలేవారే, ఉరుములు వస్తే ఆకాశం కింద పడిపోతుంది, అందుకే కదా నేను ఇంత దూరం పరిగెత్తుకొచ్చాను. భయం వేసింది నాకను. ఇప్పటి నుంచైనా నాకు చిన్నప్పటి నుంచి భయమేనండి. ఆకాశం పడిపోతుందని భయం కదా. సరే, అది పడకుండా ఉండే ఉపాయం ఒకటి చెప్తాను రాని. ఎట్టా సామి? ఏం లేదు, నువ్వు ఊళ్ళోకి వెళ్ళి కొంత మా ఇద్దరికి అన్నం పట్టరా. అయితే భవతి భిక్షాందేహి మాదా కవళం తల్లి ఇలా అడుక్కోకు, నీ ఇష్టం, బూతులు తిట్టు, ఎందుకు పెట్టవని. నోటికి వచ్చిన బూతులను తిట్టంటే ఆయ్ అని వెళ్ళిపోయాడు. వెళ్ళి ఇంకా మధ్యాహ్నం 2 గంటలకు వచ్చాడు. చేతిలో ఒక మూట ఉంది, కానీ తల బద్దలైపోయి రక్తం కారుతుంది. ఏమైందిరా అన్నాడు. ఏమిటి స్వామి, వెళ్ళి ఇంకా తిట్టడం మొదలెట్టాను. అన్నం పెట్టడం వాళ్ళు కదా, చెట్టకు కొట్టేశారు. ఒకడైతే నెత్తిమి కొట్టాడు, బ్లడ్. కాకపోతే ఒక తల్లి అన్నం వండుతున్న ఆమె నన్ను చూసి పాపం ఎంత ఆకలిస్తుందని అయినా, లేకపోతే నువ్వెందుకు అడుక్కునే అన్నానికి వచ్చినవాడు ఎందుకు తిడతావు, నీకు బాబా విపరీతమైన ఆకలిస్తున్నట్టుంది, 1 నిమిషం ఉండని గబగబా వేడివేడి అన్నం ఒక మూట మీకు నాకు మూట కట్టించిందని తెచ్చాను అన్నాడు. ఒరే
అలాంటి వాళ్ళు నలుగురు ఉన్నంత కాలం ఆకాశం పడదురా. అలాగా తెలుగు భాష ఏమన్నా అయిపోతుందని మనకు బెంగుంటే మన బుద్ధప్రసాద్ గారి వారు నలుగురుంటే మన ఆకాశము తెలుగు కింద పడదు. శుభం భూయాత్. శివోహం.